ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పౌడ్ బై లూబీ పబ్స్. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. అవగాని మీకెళ్ళి వానలు పడుతున్నాయి. అసలు మబ్బులు ఏమంటున్నాయి, సూర్యుడే దినామత్తుండా. నిజం చెప్తున్నా, ఇక జూన్ వేయింది, జూలై వచ్చింది, కానీ వానాకాలం అన్నట్టే అనిపించలేదు. ఫస్ట్లో ఒకసారి తొలుసూరు వాన పడ్డట్టు పడ్డది, ఇక అంతే. ఇక పత్తాకు లేకుండా పోయిండు వానదేవుడు. మరి వానలు పడేది ఉన్నదా లేదా, ఇంకెన్నొద్దులు రెస్ట్ తీసుకుంటాడు ఈ వానదేవుడు. అరుచుకుందని రారి. మన రైతులకు గోసెన ఉన్నది కాదు. ఆగో వ్యవసాయం పనులు ఏద్దామంటే వానదేవుడు జర నారాజుతోని ఉన్నట్టున్నది. అసలు వాన పడతనే పడతలేదు చాలా జాగలల్లా. అట్లని ఎండలు దంచుతున్నాయి అంటే అది కాదు, మొగుల మీద మబ్బులు తిరుగుతున్నాయి గాని జాగుడు మూతలు ఆడుకుంటున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టు కొడుతుంది. ఇక ఇంకెన్నడు కొడతాయో ఈ వానలు అని రంది పెట్టుకున్నారు రైతులు. ఇక ఇప్పుడు వాతావరణ శాఖలు జర తీయటి ముచ్చడి చెప్పినట్టు చేసిరోళ్ళ. మూడొద్దులు ఫుల్ వానలు అద్దంటుంటే వానలని చెప్తుర్రు. మొన్న కూడా గిట్లనే అన్నారు గాని యాడగొట్టిని, కొన్ని జాగలనే ఇట్లా కొట్టినట్టు చేసినాయి. మరి ఈ తాపనన్న వాతావరణం శాఖలు చెప్పింది నిజమైతుందో కాదో. నిజం కావాలనే అనుకోవాలి, వానతోనే నాయే వ్యవసాయం నడిచేది కదా. ఇక మన హైదరాబాద్ లో కూడా అంతా ముసురు ముసురు ఉన్నది. ఊళ్ళల్లో వానలు పడాలని దేవుళ్ళను మొక్కుతుర్రు, పూజలు చేస్తుర్రు కదా. ఇక హైదరాబాద్ వాళ్ళది ఉల్టా కథ ఉన్నది. ఇడ వాన కొట్టనే కొట్టొద్దు అని వాళ్ళు దేవుళ్ళను మొక్కుతుర్రు. మొన్నటికి మొన్న చిన్నప్పటి వానకే పట్నం అంతా ఆగమాగమైపాయే, రోడ్లు చెరువు లెక్క మారిపాయే. నరకం అంటే ఎట్లుంటుందో చూత్తిమి. ఒక్క వానకి గట్లయితే ఇక ఈ 4-5 నెలలు మనకెళ్ళి ఇట్లుంటే అటు మీది బాజుకు పెద్ద వానలే పడుతున్నాయటనొల్లా. బొంబాయి ఢిల్లీలోనైతే వరదలాచినట్టయింది. కాళ్ళు బండ్లు మునిగేపోయినాయి. వాళ్ళ గుస వాళ్ళది. మొత్తానికి వానదేవుడు జర అలుగుడు గులుగుడు జాగుడు మూతలు దాగుడు మూతల ఆటలు బంద్ చేసుకుని మంచి వానలు పడేటట్టు వేయాలని మొక్కుకుంటురోలా. ఈ వ్యాపారాలు, కంపెనీలు, ప్రైవేటు కొలువులు వేస్ట్ అంటే వేస్ట్. ఎట్లనో తిప్పలు వాడి ఒక్క సర్కారు కొలువు కమాయిస్తే చాలు, 10 ఏళ్లలోనే 100 కోట్లు కమాయించవచ్చు. తరతరాలు కూర్చొని తినవచ్చు. గిట్లనే అనిపిస్తున్నదో కొందరి పరితనం చూస్తుంటే. ఎందుకంటే ఒకప్పుడు సర్కారు కొలువు అంటే మధ్యతరగతివి జీవితాలని అనుకునేది కదా. కానీ ఇప్పుడు సర్కారు కొలువు చేసేటోళ్ళు 100 కోట్లకు అధిపతులు అన్నట్టు పోతున్నది. అగో చూడురి. ఈ పోలీస్ సారు భీమిరెడ్డి సారు హైదరాబాద్లోనే డిఎస్పీ కొలువు చేస్తాడు. ఫస్ట్ ఎస్ఐ నుంచి ప్రమోషన్లతోని డిఎస్పీ దాకా వచ్చిండు. మంచిదే, 30 ఏళ్ళ సర్వీసు సారు వారిది. అయితే ఇక డిఎస్పీ నౌకరు చేసేటోళ్లకు ఏ పాటు జీతం ఉంటుందోలా, దగ్గర దగ్గర 1,00,000-1,50,000 దాకా ఉంటుంది కావచ్చు. అంతే కదా, నెలకు 1,00,000 జీతం తీసుకునే ఈ సారు కాడ ఇప్పటికీ బయటకు తెలిసిన ఆస్తులు ఎంత నేరికైనా 300 కోట్ల రూపాయలట. నెలకు 1,00,000 అయినా ఖర్చులు గిడుసులు పోను, నెలకు ఎక్కువ 50,000 జమ చేసినా ఇప్పటికీ 2 కోట్ల దాకా కూడా పెట్టచ్చు కావచ్చు. మరి 300 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? ఇంకో 2 సున్నాలు ఎట్ట జమైనాయి? రూపాయికి 10 రూపాయలు అయ్యేటట్టు ఏదైనా మంత్రదండం ఉన్నదా, లేకుంటే తావీజు కట్టుకున్నాడా? గా మంత్రదండం ఏదో అందరికి అత్తే అందరం కరోడు పాతులం అవుతాం కదా అని కారడం వాడుతుర్రా ఎట్లా? అయితే సార్ వారు లంచగుండే ఆఫీసరు, లంచాలతోనే 30 ఏళ్ళ 100 కోట్లు కమాయించిండు. ఇగో ఇదేమో డిఎస్పీ సారు బంగ్లా. ఇప్పుడైతే ఒకటే కనబడుతున్నది, ఇసంటి ఇంకా వేరే వేరే ఊర్లలో జాగలలో షాన్నే ఉన్నాయి అంటారు. అయితే సార్ వారి పర్ఫార్మెన్స్ మీద మస్తు కంప్లైంట్ వేయని అట. ఇక సారుకు జీతం సరిపోతుందో లేదు, వచ్చే జీతంతో ఇల్లెట్లా ఎలా తీస్తాండో అడుచుకునే తందుకు ఏసీబీలు చెకింగ్లు చేస్తే ఇట్లా నోట్ల గుట్టలే బయటపడ్డాయి. వీటిని చూసినాక చెకింగ్ చేసిన ఆఫీసర్లకే చక్కెర వచ్చినట్టయింది. అందుకే కింద పడిపోకుండా పక్కపొంటి మంచినీళ్ళు పెట్టుకొని మరీ లెక్కలు తీసిరు.
అసలు ఏందోలా ఇది అవేమన్నా పైసల పెంకాసుల సర్కార్ కొలువు చేసేటైన 100 కోట్లు ఏంది అసలు ఎంతమందిని ముంచితే గిన్నెగనం కోట్లు రావచ్చు ఈయనకు కదా. ఈ నడుమ గీసంటి సార్లు బగ్గమందే బయట పడుతుంది. ఎవరిని చూడు 100 కోట్లకు తక్కువ ఉంటలేరు. పోయిన నెల జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో గిట్లనే చెకింగ్లు చేస్తే 100 కోట్ల మీదనే ఆస్తులు బయటపడ్డాయి. అంతకుముందు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కాడనేమో 300 కోట్ల కంటే ఎక్కువనే వెళ్ళినాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కూడా 100 కోట్ల మీదనే కమాయించినట్టు తేలింది. ఇగో గిట్లున్నది మరి మనకాడ సర్కార్ ఆఫీసర్ల పనితనం. అందుకే అప్పుడేక చిన్నదో పెద్దదో సర్కార్ కొలువు సంపాదిస్తే ఇక 2-3 తరాల కూర్చొని తినచ్చు అన్న కాడికి వస్తుంది చాలా మందికి. అసలు ఇసంటి వాళ్ళు చేయబట్టి మంచిగా నియతగా డ్యూటీలు చేసే ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రాబట్టి సర్కార్ కొలువు అంటే నేను లంచాలు తినే కొలువు అన్నట్టే అని ఏందేమో. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారని ఒక శాస్త్రం ఉన్నది. కానీ ఇప్పుడు దొంగలు పోలీసులు కలిసి అందరినీ దోచుకుంటురని చెప్పుకునే కాడికి వచ్చింది. కొందరు పోలీసులు చేయబట్టి పోలీసులు అంటే దొంగలను దొరకబడతారు, తప్పు చేసిన వాళ్ళను అరెస్టు చేస్తారు. కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిల 2 పోలీసులకు మాత్రం పోలీసు కొలువు కంటే దొంగల పనితనమే మంచిగా ఉన్నది అనిపించింది. అటు ఇంకా ఏం చేసిరో చూడురిగా. ఆగో పోలీసులు ఈడ నోట్ల కట్టలు చదువుతురు చూడురి. వామో బాగానే ఉన్నాయి కదా. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి కడనుల 2 ఒరిజినల్ పోలీసులు కొందరు డూప్లికేట్ పోలీసు వాళ్ళతో కలిసి దందాలు చేస్తురట, మందిని దోసుకుంటురట. ఇప్పుడు దొరికిపోయారు. పోలీసులే దొంగలతోని కలిసి దోసుకుంటుర్రు అంటే ఇక ఏడికి పోతుందో చూడిగా కథ. అయితే ఖమ్మం జిల్లాలో కొందరు దేడిది మగ్గాలు ఒక బ్యాచ్కి తయారయ్యారు. నకిలీ పోలీసులు అవతారం ఎత్తిరు. వీళ్ళతోని ఒక ఒరిజినల్ కానిస్టేబుల్ ఇంకో ఒరిజినల్ ఆర్ఎస్ఐ చేతులు కలిపిరు. ఇంకేమున్నది దొంగ పోలీసులు కలిసి దోసుకునుడు పెట్టిరోళ్ళ 10,000 రూపాయలకు 40,000 ఇస్తాం అని వాళ్ళను వీళ్ళను నమ్మించుకుంటా మోసం చేసిరట. మరి పాపం ఏ నాటికైనా పన్నాల్సిందే కదా. వీళ్ళ కళాపోషణ పోలీసులకు ఎరికైంది. ఈ గ్యాగ్ కోసం దేవులాడితే 12 మంది దొరికిరు. ఇంకా కొందరు పరారీలు ఉన్నారట. ఈ దొంగలల్లా పోలీసులు కూడా ఉండేవరకల్లా పోలీసులకి పరేషాన్ అయిందట. ఆగో 12 అక్యూజ్ ని అరెస్ట్ చేశాం. ఈ గ్యాంగ్ చాలా ప్లాన్ గా పని చేసింది. దాంట్లో విక్టిమ్ ని 10 lakh ని 40 lakh కి కన్వర్ట్ చేస్తాం అని, మీకు హ్యూజ్ కమిషన్ ఇస్తాం అన్ని చెప్పి ట్రాప్ చేశారు. దాని తర్వాత అది విక్టిమ్ క్యాష్ తీసుకొని ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్లేస్ లో వచ్చి తర్వాత ఫేక్ పోలీస్ యూనిఫామ్ వియర్ చేసి ఫేక్ పోలీస్ ఆఫీసర్ రేడ్ చేసి ఈ మొత్తం క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. సో దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఇది A1 చంటి బాబు, ఈ ఎంటైర్ కన్స్పిరసీకి మాస్టర్ మైండ్. అగరట చూసినవా అసలు ఏందొల్లా ఈ మోసాలు. ఎవరిని నమ్మాలే ఎవరిని నమ్మద్దు ఏం సమజైతలేదు. బయట అడుగు పెడితే చాలు తీయటి మాటలతోని నిండా ముంచెటోలే మోపారు. ఏం జమానాను ఏం పాడపో. ఏ మాట కామాటేనోలా మన భారతదేశ పోలకు ఆత్రం ఎక్కువనట కదా. ఏ దేశం పోయినా తెలియని ఊరికి పోయినా వాళ్ళ గుణగణాలన్నీ బయట పెట్టుకుంటారట. ఎట్లనో తెలవాలంటే ఫస్ట్ మనం హనుమకొండ నుంచి డైరెక్ట్ అమెరికా దాకా పోయి మనోళ్ళ కళాపోషణ చూడాలి. పారిమని చూద్దాం. అదేందో పుక్కట్లకచ్చే వాటి మీదనే చాలా మందికి పైరం ఉంటది. లక్షల రూపాయల ఆస్తులున్నా గానీ 10 రూపాయలు ఇల్వగల సామాను ప్రీగిత్తురంటే దానికోసం ఎగబడుతుంటారు. అంతెందుకు గీ హన్మకొండ కాడ చూడుర్రి జాతర బిర్యానీ జాతరనే నడిచింది. చూసినావా ఎట్లా ఎగబడుతుర్రో. హన్మకొండల కొత్తగా ఒక హోటల్ ఓపెనింగ్ అయింది. ఆ హోటల్ అయినే 300 మందికి ఫ్రీ బిర్యానీ ప్యాకెట్లు ఇత్తా అని ఓపెనింగ్ ఆఫర్ ఇచ్చిండోళ్ళ. కథమీగా
ఫ్రీ అన్న మాట ఇనవడుతోనే ఇక కొత్త హోటల్ ముందు జాతరనే నడిచింది. బిర్యానీ ప్యాకెట్ల కోసము ఎగబడ్డరు. వాళ్ళేమన్నా గరీబోళ్ళ అడక తినటోళ్ళ అంటే అది కూడా కానే కాదు. చాలా మందికి కొనుక్కొని తినే అంత పైసలు కూడా ఉన్నాయి. అయినా కానీ ఫ్రీ కోసం ఈ గొగ్గిట్ల తండ్లాడిర్రు. తొక్కిసలాటలు, పోలీసులతోని తిట్లు, లాఠీల దెబ్బలు కూడా తిన్నారట. ఇక ఎప్పు కథ. ఖాళీ హన్మకొండలనే ఏంది, అమెరికాలో కూడా గదే కథ పొర్రి. అయితే ఆడ కూరగాయల దుకాణము ఓపెనింగ్ అయిందల్లా. మన దేశ పొల్లే పెట్టిరట. ఓపెనింగ్ రోజు డిస్కౌంట్ ఆఫర్ పెట్టిరు. కథమిగా అమెరికాలో ఉన్న మన దేశ పొల్లు చూడు డిస్కౌంట్ కూరగాయల కోసము ఎట్లేగబడ్డరు. వామ్మో వామ్మో, అసలు ఇక మళ్ళా కూరగాయలు దొరకయన్నట్టు ఏత్తాన్లు కదా. అరే ఇంకా ఆఫర్లు ఉంటే చెప్పినా ఇనుడే లేదటనుల్లా. ఓపెనింగ్ రోజే లోపలికి పోవాలే, చూడాలే, కొనాలే, తినాలే అన్నట్టే చేసిర్రు. మొత్తానికి అమెరికాలో కూడా మన భారతదేశం పవర్ ఏందో వీళ్ళు చూయించిర్రు అన్నట్టు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్. చూసిరు కదా, ఇది ఇవాళ ముచ్చట్లు. మళ్ళొచ్చి పరి మంచి మంచి ముచ్చట్లను మట్కనత్తా ఉంటా మరి.